గురువుగారు మామిడి పళ్ళు కోసం తోటకి వెళ్తున్నాం. దారి మధ్యలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు చివరిలో మామిడికాయలు ఎవరికైనా కావాలంటే తోట ఓనర్ గారి నెంబర్ కూడా ఇచ్చాం. అంటే మామిడి పళ్ళు హోమ్ డెలివరీ ఏం కాదండి, దగ్గరలో ఉన్న వాళ్ళు తోటకాడికి వెళ్తారని ఫోన్ చేసి. ప్రస్తుతానికి మనం చాగల్లో ఉన్నాం. రోడ్డు పక్కన పెద్ద పెద్ద సెట్లు అయ్యి కనబడుతుంటే ఫారెస్ట్ ఏరియా అనుకుంటున్నారా? కాదు, చాగల్ షుగర్ ఫ్యాక్టరీ. ఏం చేస్తాం, 2017లో మూసేరు, పరిస్థితులు అయిపోయింది. మూసాక లోపలంతా అమెజాన్ ఫారెస్ట్ లో తయారైంది. అయ్యి బాబు, గురుగారు షుగర్ ఫ్యాక్టరీ గురించి తలుచుకుంటే గొల్లుని గోలేస్తారండి మా చుట్టుపక్కల జనాలు. ఎంత మంది బతికేవారండి షుగర్ ఫ్యాక్టరీ మీద. నాకు బాగా ఊహ తెలిసి హై స్కూల్కి వెళ్ళి టైంలో మంచి ముమ్మరంగా ఉండేదండి సీజన్. అయ్యి బాబా, ఆ టైంలో చెరుకు కట్టలు లోడ్ వేసుకుని టాటర్లో ఎదురు బండ్లు లైన్ గా వెళ్తా ఉండి మా ఊరు రోడ్ల మీద. చాగళ్ళు చుట్టుపక్కల అన్ని ఏరియాలో చెరిగ్గేళ్ళ కట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉండి రోడ్ల మీద. అయ్యి బాబా, సీజన్ మొత్తం చెరిగ్గేళ్ళ తింటా కొరువు ఉండేది కదండి మాకు. అసలు షుగర్ ఫ్యాక్టరీ మూతపడడానికి మెయిన్ కారణం ఏంటంటే మెయిన్ మేనేజ్మెంట్ ఇక్కడ లేక పట్టించుకోక లోపల మెయిన్ క్యాడర్ లో పనిచేసే కొంతమంది దొరికినట్టు దోసేసారని చెప్పేసి అప్పట్లో పబ్లిక్ అని చెప్పుకున్నారు. దానికి తోడు షుగర్ కేమో డిమాండ్ తగ్గిపోవడం, షుగర్ ఫ్యాక్టరీ మూసేసి ముందు దగ్గర చాలా మంది ఒక 6 నెలలు 8 నెలలు జీతాలు ఇవ్వలేదు. 19 కోట్ల వరకు చెరుకు తోలిన రైతులకే డబ్బులు ఇవ్వలేదు. సడన్ గా ఫ్యాక్టరీ మూసేసరికి చిన్న చిన్న ఉద్యోగస్తులు అందరూ రోడ్డు పడిపోయారండి. అదే షుగర్ ఫ్యాక్టరీ గురించి. తర్వాత మనం మీనానగరం వచ్చాం. సినిమా హీరోయిన్ మీనా ఈ ఊరేనండి, అందుకే మీనానగరం అని పెట్టేది ఈ ఊరికి. అయ్యి బాబు, నిజం కాదండి, సరదాగా అన్నాను. మా ఆవిడ ఎప్పుడు సరదాగా ఒకసారి అడిగితే ఇదే కథ చెప్పి. మీనానగరంలో భూత వైద్యులు చాలా ఫేమస్ అండి. మనం భూతాలని దెయ్యాలని నమ్మం కాబట్టి ఇంకా అంతమించి ఎక్కువ చెప్పట్లేదు. ప్రస్తుతం మనం పంగిడి సెంటర్ దాటి గౌరీపట్నం వైపుకి వెళ్తాం. గౌరీపట్నం బైపాస్ నుంచి నేషనల్ హైవేకి ఊళ్ళోకి వెళ్ళి రోడ్డు అనమాట ఇది. అంటే గురుగారు ఎందుకు జీవిస్తున్నాం అంటే, ఈ రోడ్డు ప్రతి 100 మీటర్లకు స్పీడ్ బ్రేకర్ వేసారండి. డ్యూటీకి వెళ్ళిన ప్రతిసారి స్పీడ్ బ్రేకర్ గురించి బాధపడతానే వెళ్తున్నాం. మనసులో బాధ ఉన్నా ఈ రోజు స్పీడ్ బ్రేకర్లు ఉండబట్టే యాక్సిడెంట్ ఏం జరగలేదేమో అని కొంచెం ఆనందం. నేషనల్ హైవే ఎక్కాం. నేను యాక్టింగ్ చేస్తాను కానీ గురుగారు ఓవర్ యాక్షన్ చేస్తాను రాదని నాకు. ఎందుకంటే ఇలా వీడియో తీసుకునేటప్పుడు నవ్వుతా ఎక్స్ప్రెషన్ ఇవ్వలేను. ఆ టైంకి ఫేస్ రీడింగ్ ఎలా ఉంటే అలా కనబడిపోతుంది. మనం చెరుకు మిల్లు ఊళ్ళోకి వెళ్ళి రోడ్డుకి టర్న్ అయ్యాం. చెరుకు మిల్లు ఒకప్పుడు మనకు మంచి కొలుగైన పిల్లి దినేష్ వాళ్ళ తోటకి వెళ్తున్నాం. చెరుకు మిల్లు రోడ్డు ఎప్పుడు నాకు అందంగా కనబడుతుంది, వీడియో తీయకుండా ఉండలేను. చెరుకు మిల్లు ఊళ్ళోకి వచ్చి మన పిల్లి దినేష్ కలిసి తోటకి వెళ్తున్నాం. గురుగారు చెరుకు మిల్లు చుట్టుపక్కల ఎవరైనా మామిడికాయలు కావాలి తోటకాయలు మేము తీసుకుంటాం అని అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, నెంబర్ ఫోన్ చేయండి. అసలు బంగిన బెల్లి కాయలు అయితే మంచి భలే ఉన్నాయి ఇక్కడ. ప్రస్తుతం పరువానికి వచ్చిన కాయలన్నీ చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ. ప్రస్తుతం ఎలాంటి పురుగు గట్ట ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కాయలకి ఇంకొక 10-15 రోజులు ఉంటే స్టార్ట్ అయిపోద్ది అంటున్నారు. చెట్టిన పడిన కాయ కోసి మనకు ఒకటి ఇచ్చారు, రసాలు అనమాట. చాలా బాగుంది టేస్ట్. తోటకొచ్చి కాయలు కొనుక్కుని మొగ్గ పెట్టుకుని తింటేనే ఆరోగ్యం. ఆల్రెడీ తోటకొచ్చి చుట్టుపక్కల చాలా మంది పట్టుకెళ్ళిపోతున్నారు. అన్నయ్య గారు కనబడ్డారు, మన వీడియోలు రెగ్యులర్ గా చూస్తారంట, చాలా బాగా మాట్లాడారు. అన్నయ్య గారు చిట్యాలంట తోటలో కనబడి మాట్లాడేసరికి చాలా ఆనందం కలిగింది ఇద్దరికనే. మనకి చెరుకు రసాలు బంగిన పెళ్లి అయ్యో 40 వేసాడు. అదని గురువు గారు మ్యాటర్. ఉంటామండి మరి.